శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఉండ్రాళ్ళ తద్ది నోము కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏమైనా ప్రత్యేకమైన వ్రతాలు పూజలు ఆచరించినప్పుడు ఆ వ్రతం యొక్క పూర్తి కథను తెలుసుకుంటేనే మనం ఆ వ్రతం చేసిన ఫలితం అయితే మనకి దక్కుతుంది. వ్రత కథ విన్నా చదివినా పూర్తి ఫలితం ఉంటుందండి. ఈ 2025 సంవత్సరంలో మనకి ఉండ్రాళ్ళ తద్ది పండుగ 2025 సెప్టెంబర్ 10 బుధవారం రోజు వచ్చింది. ఉండ్రాళ్ళ తద్ది రోజున గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవాలి. గౌరీదేవి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుని ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించి ఇప్పుడు ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథనైతే చదువుకోవాలి. కథ చదవడం రాని వారు విన్నా కూడా మీకు పూర్తి ఫలితం ఉంటుందండి. కథ పూర్తయిన తర్వాత కథాక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను శిరస్సును ధరించాలి. ఉండ్రాళ్ళ తద్ది వ్రత కథ ప్రారంభం. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రత కథ గురించి చెప్పినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఒక రాజుకు 7 భార్యలు ఉన్నప్పటికీ అతనికి చిత్రాంగి అనే వేషపైన మనసు పడి ఆమెపై ఎక్కువగా ప్రేమ చూపించేవాడు. ఆమెతోనే ఎక్కువగా సమయాన్ని గడిపేవాడు. ఇలా ఉండగా ఒకానొక భాద్రపద బహుళ తదియ రోజున రాజుగారి 7 భార్యలు ఉండ్రాళ్ళ తద్ది అనే నోము నిర్వహించుకుంటున్నారని చెలికెత్తె ద్వారా చిత్రాంగికి తెలుస్తుంది. అప్పుడు అది విన్న చిత్రాంగి రాజుతో, మీరు వివాహం చేసుకున్న మీ భార్యలతో ఉండ్రాళ్ళ తద్ది నోమును చేపిస్తున్నావు. నేను ఒక వేసి అవడం వలన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నాపైన కూడా ఉంటే ఉండ్రాళ్ళ తద్ది నోముకు అవసరమైన పూజా సామాగ్రిని సరుకులను నా కోసం ఏర్పాటు చేయించు అని చిత్రాంగి రాజుతో అంటుంది. అప్పుడు రాజుగారు నోముకు కావలసినటువంటి పూజా సామాగ్రిని సరుకులను ఏర్పాటు చేయిస్తాడు. అవి అలా అందగానే చిత్రాంగి భాద్రపద బహుళ తదియ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఆ రోజు సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవిని పూజించి బియ్యం పిండితో చేసినటువంటి ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తుంది. 5 ఉండ్రాళ్ళు గౌరీదేవికి, మరొక 5 ఉండ్రాళ్ళు ఒక పుణ్య స్త్రీకి వాయనంగా ఇస్తుంది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతుంది చిత్రాంగి. ఈ విధంగా 5 సంవత్సరాలు నోము ఆచరిస్తుంది. దీని ఫలితంగా ఆమె మంచి సద్గతిని పొందుతుంది. ఇటువంటి వేశ్య స్త్రీలే ఈ నోము ఆచరించి మంచి ఫలితాలను పొందారంటే ఇంకా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఈ నోము ఆచరిస్తే ఇంకెన్ని మంచి ఫలితాలు కలుగుతాయనేదే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథ విన్నా లేక చదివినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ కథ విన్న వారికి గౌరీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్య సౌభాగ్యాలు కలుగుతాయి. ఇప్పుడు చేతుల్లో ఉన్నటువంటి అక్షింతలను కళ్ళకద్దుకుని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని ఉంచి మరికొన్ని అక్షింతలను మన శిరస్సునైతే ధరించాలి. ఈ కథ చదవలేని వారు విన్నా కూడా పూర్తి ఫలితం ఉంటుందండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.